ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియో ఏమి ఇంట్రెస్ట్ ఉండా మధ్యాహ్నం ఇంకా మేము లేదు ఇప్పుడు పని ఉండే బయట పని ఉండే పైంటి మీ సాయంత్రం వచ్చేటప్పుడు వచ్చిన వాళ్ళు గోపి తీసుకుని అందుకే ఆ వాళ్ళకి తెచ్చినాను. మంతానే నెంచుకోండి తెస్తారు అమ్మోళ్ళు బంగారు పెట్ట ఆడతారు తెస్తారు. తింటామా నేను అంతే తినే చాలా తింటాను. చిన్న వాళ్ళు తినండి తింటారా తినండి. ఫ్రెండ్స్ మార్నింగ్ చెప్తుంది కదా ఇల్లు చాలా క్లీన్ గా పెట్టుకోవాలా అని చెప్పేసి ఇంట్లో ఏమేమి పెట్టుకోకూడదు అని చెప్తాను. సీన్ అంటే వచ్చేసిందే ఇల్లు ఎప్పుడు క్లీన్ గా పెట్టుకోవాలా అలాంటి. ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంట్లో పాత బట్టలు తీసేయాలి. ఎందుకంటే కొంచెం పాత బట్టలు ఇంట్లో పెట్టుకుంటారు, అది టైట్ అయిపోయింది, చిన్నగా అయిపోయింది, బిడ్డలది పెద్దోళ్ళది అంతా కూడా వేరే వాళ్ళకి ఇచ్చేకి మనసు వచ్చేలే వాళ్ళు వేసుకునేలే. అట్లా పెట్టుకోకూడదు. గార్డెన్స్ లో పెట్టుకుంటే కూడా నెగిటివ్ అనేది చాలా ఇస్తుంది. ఆడ చూసినా టవల్ వేసేది, ఆడ చూసినా ఇంట్లో బట్టలు వేసేది చేసినారంటే కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా అదంతా నెగిటివ్ ఎనర్జీనే వస్తుంది. మనకే తెలుస్తుంది. క్లీన్ గా మీరు పెట్టి మీరు కూడా స్నానం చేసి మంచి బట్టలు ఉతికిన బట్టలు వేసుకుంటా లేదా కొత్త బట్టలు వేసుకుని మీరు చూడండి ఎట్లుంటుంది మనకి మనసు వచ్చేసి చాలా పాజిటివ్ గా ఉంటుంది. అదే మాదిరి పాత బట్టలు ఫస్ట్ తీసేయండి. ప్లాస్టిక్ సామాన్లు ఇంట్లో యాదో ప్లాస్టిక్ సామాన్లు అంతా ఇరిగిపోయింటే చైర్లు కానీ గ్లాసులు కప్పులు ఏముంటుందో అంతా కూడా వేసి పెట్టినాము అవన్నీ కూడా తీసేయాలా. అవి కూడా పెట్టుకోకూడదు, అవి నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది. మనం తిరిగా ఎలక్ట్రిక్ సామాన్లు కూడా పెట్టుకోకూడదు. వాచ్లు అది ఇది అంత వైర్లు ఏమైనా ఎలక్ట్రిక్ సామాన్లు ఉంటాయి అది కూడా ఫస్ట్ తీసేయాలా, చాలా నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఐరన్ ఇనుము సామాన్లు అయితే చాలా పెట్టుకోకూడదు. అది యూజ్ అవుతుంది పెడతానే ఉంటాము. బట్ అది యూజ్ అయ్యే టైంలో మనకు చిక్కేది కూడా లేదు. కావాలన్నప్పుడు తీసుకుంటే అవుతుంది. పనికిరాని సామాన్లు కానీ పనికొచ్చే సామాన్లు కానీ ఇనుపు సామాన్లు ఆడక్కడ ఉడ్డేసి పెట్టదంట. దాన్ని కూడా ఫస్ట్ క్లియర్ చేసేయండి వచ్చేసిందే. అని పాత సామాన్లు ఇంట్లో కూడా అంతే వాడే సామాన్లు మాత్రం పెట్టుకోండి. వాడకుండా ఉండే సామాన్లు ఏదన్నా నక్కుపోయిండేది ఓటైపోయిండేది అట్లా ఇట్లా సామాన్లు అల్యూమినియం దున్ని స్టీల్ దున్ని అవన్నీ కూడా పెట్టుకున్న దాన్ని తీసేయండి. కొత్త తీసుకోండి. అయినంత వరకు నీట్ గా పెట్టుకోండి ఫ్రెండ్స్ వచ్చేసిందే. ఈ మాదిరి యావేది మనకు పాత అనిపిస్తుంది అవన్నీ కూడా ఎత్తేసి ఇంట్లో ఫస్ట్ అది నెగిటివ్ ఎనర్జీ ఇస్తాయి అవన్నీ ఎత్తేసి పాజిటివ్ గా పెట్టుకోండి. ఇల్లు చాలా నీట్ గా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఏమేమి చెప్పినాను అన్ని ఐటమ్స్ పేపర్స్ బుక్స్ చికెన్ అంతా వేసి పెడతాం ఆడంటే ఆడ అవి కూడా వేయద్దండి. అవి కూడా నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అవి కూడా క్లీన్ గా తీసి ఇల్లు మనకి యావదే ఇల్లు ఉంది దాన్ని క్లీన్ గా పెట్టుకోవాలన్నా మీ పనులు చాలా బాగా అవుతాయి ఫ్రెండ్స్ వచ్చేసిందే. చాలా అవి మాది చేసుకోండి వచ్చేసిందే. నా ఈ వీడియో ఇష్టమైంది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.